ఓరి నాయను, ఇది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏకపైన ఎంత గొప్ప దొంగ అయినా సరే ఇక్కడ దొంగతనం చెయ్యలేడు. అది సరే మేయర్ గారు, దొంగ ఏమీ చెయ్యలేడు అంటే దానికి అర్థమేమిటో వివరంగా చెప్పండి. చెబుతాను. నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈ సేఫ్ చాలా మంచి సేఫ్. దీన్ని ఎవ్వరూ పగలగొట్టలేరు. అయ్యయ్యో, సేఫ్ కి దొంగలకి ఏమిటి సార్ సంబంధం? ఏమిటంటే, ఈ సేఫ్ ని ఎవరూ పగలగొట్టలేరు అంటే నేను ఏ దొంగని పట్టుకుని వాణ్ణి తొక్కి నార తీయక్కర్లేదు కదా, వాణ్ణి ఎగరేసి బంతాడక్కర్లేదు కదా. అంటే ఈ సేఫ్ చాలా సేఫ్ అనే కదా అర్థం. ఎలా ఉంది నా ఐడియా? మన ఊరి ప్రజలకి ఎటువంటి టెన్షన్ తలపోటు లేదు అంటే ఆటోమేటిక్ గా మన సన్ సిటీలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంగా కాలం గడుపుతారు కదా. అయ్యో, ఎందుకు మేయర్ గారు ఇలా డొంక తిరుగుడు అబద్ధాలు చెబుతారు? ఏమిటి, నేను అబద్ధం చెప్పానా? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద స్వెటర్స్ వచ్చి పడతాయి. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, మేయర్ గారు, మీరు అసలు ఇక మారరా? రండి మేయర్ గారు, ప్లీజ్ లోపలికి రండి. ఏంటిది? ఈ సేఫ్ చాలా అన్సేఫ్ గా ఉన్నట్టుగా ఉంది. ఏం కర్మరా బాబు ఇది? చాలా కరెక్ట్ గా చెప్పావు మేయర్. ఇక సన్ సిటీలో ఏది సేఫ్ గా ఉండదు. నేను అన్ని సేఫ్ హ్యాండిల్స్ ని వెంటనే పేల్చేస్తాను. ఈ తోడు పోడు అన్నిటినీ డిస్మాండిల్ చేస్తాడు. సార్, ఇతను మూన్ టౌన్ లోని చాలా ఫేమస్ అయిన ఎంతో భయంకరమైన దొంగ తూడు ఫోడా సార్. వాడు ఎంత పెద్ద దొంగ అయినా సరే వాడిని నేను పట్టుకొని కింద పడేసి ముక్కలు ముక్కలు చేస్తాను. పొరపాటు కూడా నన్ను పట్టుకోవాలని ట్రై చేయకు జెట్పాట్. ఆ మరుక్షణమే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. బాయ్ బాయ్. తోడుఫోడు, ఆగు. కింద ఫుల్ ఫోర్స్ ఉంది, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి మర్యాదగా బ్యాగ్ నాకిచ్చి నువ్వు చేసిన తప్పని సరిదిద్దుకో. అసలు నువ్వు ఏ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నావు కుర్రకుంక? వీళ్ళని ఏం చేస్తారో చూడు. ఇలాంటి సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నందువల్ల ఏమిటి ప్రయోజనం? వాళ్ళందరినీ ఒక్క నిమిషంలోనే ఎలా పారిపోయేలా చేశానో చూసావా? అదే నా టాలెంట్. అదెప్పటికీ జరగదు. రాంగ్ ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఎప్పుడు రైట్ ని గెలవలేదు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో కారా? బహుశా నీ బుర్రలో ఉన్న స్క్రూలన్నీ బాగా లూజ్ అయిపోయినట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ కారుని తునాతునకలు చేసేస్తాను.
మరీ తొందరపడకు కికో, ఎందుకంటే ఈ గేమ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అయ్యయ్యో, హెలికాప్టర్ ఫ్యాన్ విరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు? అర్థం కావడం లేదే. సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 67. ఓకే కికో. మేయర్, పైలట్ అంకుల్, జంప్ చేయండి. నీకు మాటలతో చెప్తే నువ్వు వినవు కదా, ఇప్పుడే నేనేం చేస్తానో చూస్తూ ఉంటావు. మనం తర్వాత కలుద్దాం కికో. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 224. ఓకే కికో. థ్యాంక్ యూ కికో. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. బడి, మనం త్వరగా ఆ తోడు ఫోడోని కనిపెట్టాలి. ఏంటి మేయర్ గారు, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? అదేం అడుగుతావులే, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయిపోయింది. అంటే ఆ తోడు ఫోడో మిమ్మల్ని ఓడించేశాడా మేయర్? ఏమిటి? నా దృష్టి కొంచెం పక్కకు మళ్ళింది, లేకపోతే వాళ్ళని వదిలుండేవాణ్ణి కాదు. ఒకటి తెలుసా, ఇదే విధంగా కొన్ని ఏళ్లకు ముందు సేఫ్ పగలగొట్టి ఒక దొంగని పట్టుకుని నేను బెండు తీశాను. నిజమా మేయర్ అంకుల్? మరి లేకపోతే ఏమిటి? నేను ఒకవేళ అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద వంకాయలు వచ్చి పడుతాయి. అయిపోయాను. అంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలే కదా? అబద్ధం మాత్రమే కాదు, వీళ్ళు ఎంతో తెలివిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మేయర్ గారు, మీరు అసలు ఇక మారరా? కికో, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నువ్విక్కడున్నంత వరకు ఏ రాంగు రైట్ ని జయించలేదు. ఎప్పటికీ కాదు, ఏ జన్మలోనూ కాదు. నేను కొంచెం తింటాను. తోడు ఫోడు చాలా డేంజరస్ అయిన వాడు. తన గన్ వల్ల సూపర్ స్పీడోకి ఎటువంటి ప్రమాదం కలగకూడదు. జూనియర్ అంకుల్,
మీరు టోడు ఫోడుని మూన్ సిటీ ఒక డేంజరస్ దొంగ అని చెప్పారు కదా, వాడి గురించి మీకు ఇంకా ఏ విషయాలు తెలుసు? ఈ తోడు ఫోడు ఎప్పుడు టఫ్ అయిన ప్లేస్లకు వచ్చి కాస్ట్లీ వస్తువులు కొట్టేస్తూ ఉంటాడు. మూన్ టౌన్ లోని ప్రజలే నన్ను సార్ని పిలిచి ఈ కేసుని డీల్ చేయమన్నారు. మేము ఎక్కడైనా గానీ ఎలాంటి కేసునైనా గానీ సులభంగా సాల్వ్ చేస్తామని ఇక్కడున్న అందరికీ తెలుసు. సూపర్ సార్, నిజంగా అదరగొట్టేశారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అరెరే జూనియర్ అంకుల్, దాని అర్థం ఏంటో చెప్పండి. ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారంటే ఆ టోడు ఫోడు ఖచ్చితంగా రేపు వేరే సిటీ నుంచి వచ్చే డైమండ్స్ ని దొంగిలించడానికి వస్తాడు. అప్పుడు మనం వాడిని ఆపి తీరాలి. ఈ సన్ సిటీలోని ప్రజలు నిజంగా తెలివి లేని వాళ్లే. డైమండ్స్ తీసుకువెళ్తున్న వ్యాన్ ని ఇలా సంరక్షణ లేకుండా పంపిస్తున్నారు. సరే, ఇది మన మంచికే, ఎందుకంటే ఇక నా టైం అస్సలు వేస్ట్ అవ్వదు. ఏ లాకర్ నైనా సరే చాలా తేలిగ్గా చేస్తాడు హ్యాండిల్. తోడు పొడు చేస్తాడు దాన్ని తేలిగ్గా డిస్మాంటెల్. ఈ తోడు పొడుతో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలో నేను తెలుసుకుంటావు. ఏ సేఫ్ అయినా సరే చాలా తేలిగ్గా చేస్తాడు హ్యాండిల్. తోడు పొడు చేస్తాడు దాన్ని తేలిగ్గా డిస్మాంటెల్. నీ వల్లే ఇప్పుడు నా సూపర్ బైక్ తునాతునకలైపోయింది. అందుకు తగ్గ శిక్ష మీరిద్దరూ అనుభవించాల్సిందే. సరే టెంపో అన్న, మీరు త్వరగా వెనకాల కూర్చోండి. అయ్యో మేయర్ గారు, మీ వల్ల కాదండి, నేను సైకిల్ ని తొక్కుతాను. అయ్యయ్యో, వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తున్నారే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అయ్యయ్యో, కాపాడండి. ఊరికే బాధపడకండి, మీ ఇద్దరికి శిక్ష తప్పదు. దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.
తోడు ఫోడు ఇప్పుడు నీకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాను. సూపర్ స్పీడు, టెంపో అన్న ఇంకా మేయర్ అంకుల్ ని నువ్వు తీసుకెళ్ళిపో. ఆల్ రైట్ బడీ. సూపర్ స్పీడు, నువ్వు బానేగా ఉన్నావు. ఎస్ బడీ, ఏదో కొంచెం జస్ట్ మిస్ లో తప్పించుకొని పోయాను, కానీ నా సిస్టమ్స్ ని ఆటో రిపేర్ చేసి తీరాలి. ఇక నీ ఫ్రెండ్ నా చేతిలోంచి ఎవ్వరూ కాపాడలేరు. త్వరగా ఆ రాళ్ల వెనకాల వెళ్ళి దాక్కోండి. సిస్టమ్స్ ఆటో రిపేర్ ఆన్. కికో, నువ్వు ఫైటింగ్ అయితే చాలా బాగా చేశావు, కానీ అపోనెంట్ ని మాత్రం తక్కువ అంచనా వేశావు. కిక్కో ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. అద్భుతం. అయ్యయ్యో, మన సూపర్ స్పీడ్ రెడీ చేయడానికి చాలా లేట్ అయ్యేలా ఉంది. అయ్యయ్యో, ఏదో ఒకటి చేసి తీరాలి. నువ్వు నీ చక్కని ఆరోగ్యాన్ని క్యాన్సిల్ చేసుకున్నావు. డిఎం రేస్ తో మీరందరూ అయిపోతారు డిస్మాండల్. అయ్యయ్యో, కాపాడండి. తోడు ఫోడు పెట్టుకున్న ఈ గన్ టూల్స్ ఇంకా మిషన్స్ మీద మాత్రమే పనిచేస్తుందేమో. మీరైనా సరే, మీతో వచ్చిన సూపర్ స్పీడ్ అయినా సరే, ఇక ఇప్పుడు గేమ్ ఓవర్. సూపర్ స్పీడు, యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 10. ఓకే బడ్డీ. కికో, నీ క్లోజ్ ఫ్రెండ్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నీ చాప్టర్ కూడా క్లోజ్ చేస్తాను. ఏ సేఫ్ అయినా సరే చాలా ఈజీగా చేస్తాను హ్యాండిల్. ఈ తోడు పొడు చేస్తాడు, దాన్ని వెంటనే డిస్మాంటల్. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నా స్పెషల్ కిట్ ని యూజ్ చేసి తీరాలి.
సార్ ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే మనం ఈ కొండలున్న ప్రదేశం వైపే వెళ్తే మంచిదని. నోర్ మూసుకో. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఏంటి నీకు అర్థమైందా? అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మనం వెతికేవాడు మన దగ్గరికి వచ్చి చేరాడు. హహా. సూపర్ సార్, నిజంగా ఇది చాలా గొప్ప డైలాగు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థం ఏంటి? సార్ ఏం చెప్పదలుచుకున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఎవయో కిక్కో, నువ్వు ఆ పర్వత భాగం నుంచి కింద పడిపోయావు కదా, ఆ తర్వాత మళ్ళీ పైకి ఎలా వచ్చావు చెప్పు. నేను అసలు కింద పడలేదు టెంపో అన్నా. నేను ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కున్నాను. నేను స్లిప్ అయి పడిపోయింది నిజమే, కానీ సూపర్ స్పీడో నాకు సాయం చేయడానికి వచ్చాడు కదా, అప్పుడు వాడి సాయంతో నేను పైకొచ్చేశాను. ఓరి నాయనో కిక్కో, ఈ విషయంలో నువ్వు చాలా పెద్ద మాస్టర్వే. నేను కాదు, ఈసారి ప్రతి స్ట్రాటజీని యూజ్ చేసింది సూపర్ స్పీడోనే. ఓ, చాలా సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో, యు ఆర్ ఏ హీరో జీ. అవును సూపర్ స్పీడో, ఈ రోజు నువ్వు మాత్రం నా పక్కన లేకపోయింటే నా పరిస్థితి ఏమై ఉండేది? బడ్డీ ఒక్కసారి అలా చూడు. మేయర్ గారికి తోడు ఫోడు గన్ పాయింట్ పెట్టారు. ఏమిటి, టోడు ఫోడు మళ్ళీ వచ్చాడా? అయ్యయ్యో, కాపాడండి.